నట విరాట్ రావు గోపాలరావు గారి గురించి తెలియని వారు ఉండరు. మరి ఆయన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా 'ఖైదీ'. అందులో నేను ఎంతో అభిమానించేటువంటి మా ప్రెసిడెంట్ గారు, అంటే నేను వైస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు కలిసి రాసినటువంటి డైలాగ్ ఒకటి ఉంది. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఓసారి నన్ను ఉపాధ్యక్షుడిగా ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి. వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా. అయితే వారిద్దరు సోదరులు రాసినటువంటి ఒక డైలాగ్ రావు గోపాలరావు గొంతులో అద్భుతంగా పండింది. ఆ డైలాగ్ మాధవితో అంటాడు 'ఖైదీ' సినిమాలో సెకండ్ హాఫ్లో, ఇచ్చేదాన చపల చిత్తమైన లక్ష్మీదేవిని ఇనప్పెట్టెలో బంధించిన వాడిని నిన్ను బంధించడం ఒక లెక్క అంటాడు. అటువంటి ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సో అయితే రావు గోపాలరావు గారు 1937 జనవరి 14న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలోని గంగనపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రావు సత్యనారాయణ స్వామి. బాల్యంలోనే నాటకాలపై మక్కువ పెంచుకున్న ఆయన రంగస్థలం వైపు మొగ్గు చూపారు. 1950ల చివర్లలో మరియు 1960ల ప్రారంభంలో అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ అనే సొంత నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలు ప్రదర్శించారు. నాటకాలంటే ఆసక్తి ఉన్న రావు గోపాలరావుని అతని స్నేహితులు ప్రోత్సహించడంతో పాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటక రంగంలోకి వచ్చాడు. అలా అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. బమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్రలు ఒదిగిపోయి నటించి అనేక మంది చేత ప్రశంసలు అందుకున్నారు. నాటక రంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషుల నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సినీ నటుడు ఎస్వి రంగారావు ఆయన ప్రతిభను గమనించి దర్శకుడు గుత్తా రామనీయుడుకు సిఫారసు చేశారు, ఈ కుర్రాడు బాగా చేస్తున్నాడని. దీంతో 1966లో భక్తపోతన చిత్రంలో మమిడి సింగన్న మత్య పాత్రలు నటించారు. తర్వాత బంగారు శంఖాలు, ఆ తర్వాత మూగ ప్రేమ వంటి చిత్రాల్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు. సినిమా ప్రస్థానం విలన్గా మలుపు. రావు గోపాలరావు సినిమా కెరీరు 1960ల చివరలో ప్రారంభమైంది. 1969లో జగత్ కిలాడి చిత్రంలో విలన్ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఆయన నట జీవితంలో నిజమైన మలుపు 1975లో బాబు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంతో ఆ కాంట్రాక్టర్ పాత్రతో వచ్చింది. ఆ చిత్రంలో ఆయన డైలాగులు ఎప్పటికీ కూడా, అంటే కొంపలు కూల్చే కాంట్రాక్టర్ పాత్ర అని ఆయనకు పేరు వచ్చింది. అప్పటి ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెక్రటరీ, ఆకాశం చూసావా ఎంత ఎర్రగా ఉందో, అక్కడేదో మర్డర్ జరిగినట్లేదు, మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాయి, ఊరికే తిని తొంగుంటే గొడ్డుకి మనసుకి పెద్దగా తేడా ఏముందో చెప్పు అంటూ చెప్పిన డైలాగులు ఎప్పటికి కూడా ఆడియో క్యాసెట్లు, రికార్డుల అమ్మకాలలో రికార్డు సృష్టించాయి. ఇది ఆయన తెలుగు సినిమా విలన్గా స్థిరపరిచింది. తర్వాత కాలంలో ఆయన హాస్యంతో కూడిన భయంకరమైన విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సినిమాల్లో మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.